అయ్యాక మందులు వేసుకోవాలా? టాబ్లెట్స్ తప్పకుండా వేసుకోవాలి, లేదంటే ఇంకో వారం రోజులు స్కూల్కి వెళ్ళలేవు. అయ్యో అవునా? అలా అయితే తప్పకుండా టాబ్లెట్స్ వేసుకుంటానమ్మా. నీకు విషయం తెలుసా అమ్మా? నాకు హాస్పిటల్లో మధ్య మధ్యలో మెలకు వచ్చింది. అప్పుడు అత్తయ్య నాకు ఆయింట్మెంట్ రాసి పడుకోబెట్టింది. అత్తయ్య అస్సలు పడుకోలేదు, రాత్రంతా మెలకుగానే ఉంది. మరి మీ మావయ్య పడుకున్నాడా? లేదమ్మా, నాకు ఆకలి వేసినప్పుడల్లా పాలు బిస్కెట్ తెచ్చాడు. అత్తయ్య తినిపించింది. మామయ్య ఒక పక్క, అత్తయ్య ఒక పక్క, ఇద్దరూ నన్ను చూసుకుంటూ ఉన్నారు. ఏంటి, పాలు బిస్కెట్ తిన్నావా? ఆ హాస్పిటల్లో క్యాంటీన్లో నుంచి తీసుకొచ్చాడా అవన్నీ? అయినా అక్కడ అంతమంది పేషెంట్స్ ఉంటారు, ఎవరికి ఏ రోగం వచ్చిందో ఏంటో. ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలీదా వాళ్ళకి? త్రిపుర, వాళ్ళకేం తెలుసో తెలీదో నాకు తెలీదు, కానీ నీకందరి మీద తప్పులు వెతకడం మాత్రం తెలుసు. ఇప్పుడు నేనే తప్పు మాట్లాడానా? వాళ్ళు చేసిందే కదా చెప్తున్నాను. లేదమ్మా, ఆ క్యాంటీన్లో ఫుడ్ బాగుండదని వేరే క్యాంటీన్ నుంచి తెమ్మని అత్తయ్య చెప్పింది. మావయ్య తీసుకొచ్చాడు. విన్నావా? నా కోడలు బంగారం. ఎప్పుడు ఏం చేయాలో అన్నీ బాగా తెలుసు. చాలా ఆపండి నాన్న, ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు మాట్లాడుతున్నారు. దీనికి అంత మెచ్చుకోవాలా? గొప్ప పని చేస్తే మెచ్చుకోవాలమ్మా. నిన్న గనక లక్ష్మి లేకపోయుంటే హరి అడిగే ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం ఉండేదే కాదు. అంతేకాదు, నీ బిడ్డకి తల్లి స్థానంలో ఉండి రాత్రంతా చూసుకుంది. నువ్వెప్పటికీ తనకి రుణపడి ఉండాలి. నానా, కొంచెం కృతజ్ఞతగా ఉండే అలవాటు నేర్చుకో. తినో. ఏమి, అఖిల్ ఇంకా నిద్ర లేవలేదు? లేదమ్మా, ఇంకా జ్వరం తగ్గినట్లేదనుకుంటా. కాసేపు పడుకోనీలే అని నేనే కర్టన్స్ క్లోజ్ చేశాను. అవునా? రాత్రి తనకు ఒళ్ళంతా చెమట్లు పట్టాయి కదా, జ్వరం తగ్గిందేమో అనుకున్నాను. ఓ, రాత్రి సరిగా నిద్రలేక ఈ చలికి మళ్ళీ జ్వరం వచ్చిందేమో. ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. ఈ పిల్లకి ఎలా చెప్పాలో ఏంటో. ఏంటి, రాత్రంతా మెలకువతో ఉందా? యూజువలీ ఒక్కసారి పడుకుంటే తెల్లారేదాకా లేవదు. అలాంటిది నిన్న రాత్రంతా మెలకువతోనే ఉందా? ఏమై ఉంటుంది? పక్కా తను ఏదో విషయంలో స్ట్రగుల్ అవుతుంది, అందుకే తను అంత అప్సెట్ అవుతుంది. లా 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 లా. అమ్మా, ఏంటిది? మొగుణ్ణి పట్టుకొని ఇలా నెట్టేయడం మగజాతికి అవమానం, తెలుసా? ఓహో, అవునా? భార్యని అద్దంలో చూసుకొని ఇవ్వకుండా భర్త అడ్డు రావడం అంతకన్నా ఎంత పెద్ద తప్పో మీకు తెలుసా? అమ్మో అమ్మో అమ్మో, భర్తకే కౌంటర్ ఇస్తున్నారంటే ఎంత ఘోరం! ఇది చాలా ప్రమాదకరం. దీన్ని సహించరాదు. శిక్ష పడి తీరాల్సిందే. చెప్పండి, నాకు 2 ముద్దులిస్తారా లేక కోర్టు మెట్లెక్కుతారా? అయ్యో, కోర్టు భయం వేస్తుందండి. దానికంటే శిక్ష బెటర్. ఏది, ఒకసారి కళ్ళు మూసుకోండి. ఇది మోసం. మోసం లేదు, సమోసా లేదు. ఊరికే వెళ్ళండి, ఇప్పటికే లేట్ అయింది. అమ్ముని ఈరోజు స్కూల్లో మనమే డ్రాప్ చేయాలి. అవును లక్ష్మి, కరెక్టే. ఏదో మాటలో పడి మర్చిపోయాను. అన్నట్టు లక్ష్మి, మీకు విషయం చెప్పాలి. ఏంటి? చాలా థ్యాంక్స్ అండి. దేనికి? అమ్ముని మీరు చాలా బాగా చూసుకున్నారు, అందుకే. ఇదే కొంచెం ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది. మీరు కూడా నాతో పాటే ఉన్నారు కదా, మీరు కూడా బాగానే చూసుకున్నారు కదా. అమ్ము మనకి బిడ్డ లాంటిది.
మంచి మనసు లక్ష్మి. నిజంగా మీలాగా భర్త అడుగుజాడల్లో నడిచే భార్య దొరకడం మగాడికి ఎంత ఆనందమో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలని నా కోరిక. మీకొక విషయం చెప్పనా? రేపు మనకి బుజ్జి లక్ష్మి, బుజ్జి శ్రీహరి వస్తే వాళ్ళని కూడా మీరు చాలా బాగా పెంచుతారని నాకు పూర్తిగా ధైర్యం వచ్చేసింది.